జోక్స్ వేయడంలో రేడియో జోక్స్ తర్వాతే ఎవరైనా సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా పాటలు ప్లే చేయడంలో వాళ్ళే పర్ఫెక్ట్. అయితే ఇక్కడ రేడియో జాకీకి ఓ రేర్ సిచ్యువేషన్ తగిలింది. అదేంటో తెలుసుకోవాలంటే we'll have to call చలాకీ చంటి and team. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చలాకీ రేడియోలో చలాకీ చంటితో మీరు వింటున్నారు. మీకు నా ఒక పాట కావాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 66330983కి ఫోన్ చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్. ఎందుకంటే మీకు అద్భుతమైన పాటలు కావాలంటే మీరు నాకు ఫోన్ చేయాలి. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా నేను రాత్రి ఏమైందంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక అద్భుతమైన ఒక టిఫిన్ పెట్టారు. ఆ టిఫిన్ తినడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆ టిఫిన్ ఏంటంటే చికెన్ సేమియా. నా జీవితానికి దరిద్రమైన సేమియా అది. చికెన్ సేమియా తినడం వల్ల ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ నాకు ఎంతో ప్రాబ్లం వచ్చింది. నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేటప్పుడు మీరు ఒక పాట వినండి, బ్యూటిఫుల్ పాట సాంగ్. ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు. అమ్మయ్య, ఆ పాటల ప్లే అయితే ఈ లోపల నేను వచ్చేయచ్చు. గుడ్ మార్నింగ్ అన్నా. ఏంట్రా అన్నా టీ అన్నా? టీ ఇప్పుడు నేను టీ తాగే పరిస్థితులు లేనురా, నేను వెళ్ళి వస్తాను ప్లీజ్. నువ్వు టీ తాగాల్సిందే అన్నా. టీ తాగే పరిస్థితులు లేనురా, నేను రాత్రి ఒక ప్రాబ్లం ప్లీజ్ నాకు అర్థం చేసుకొని వెళ్ళేసి వస్తాను ప్లీజ్. అన్నా ఏంట్రా అర్థం చేసుకునే సీన్ లేదన్నా. నువ్వు టీ తాగాలన్నా. టీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అన్నా? ఎంత కష్టపడ్డా? లేచాను, బ్రష్ చేశాను, ముఖం కడిగాను, బట్టలు వేసుకుని బస్సు ఎక్కాను. బస్సులో డబ్బులు లేకపోతే మీటాటో ఎక్కి మీటాటోలో టీ తీసుకొస్తే వద్దంటావా అన్నా? కాదు నాన్న ప్రభాకర్, నేను చెప్పేది ఏంటంటే ఈ టీ తాగితే నాకు వేరే ప్రాబ్లం ఉంటుంది నాన్న. అందుకని నేను మళ్ళీ వస్తాను రా, మళ్ళీ నీ టీ తాగుతాను. అన్నా పొద్దున్నే లేచాను, బ్రష్ చేశాను, ముఖం కడిగాను, స్నానం చేశాను, చెప్పులు వేసుకున్నాను. డబ్బులు లేకపోతే మీటర్ ఆటోలో వచ్చి నీకు టీ ఇస్తే టీ వద్దంటావన్నా? నీ టీ తాగాలి అంతే కదా? టీ తాగన్నా. ఏంటి రాది అన్నా? ఇది అల్లం టీ అన్నా. అలాంటిది అంటే చచ్చిపోతాను దరిద్రుడా. నేను ఇప్పుడే వస్తానని చెప్పి నువ్వు ఆగన్నా. నిన్నేం చెప్పావు నువ్వు? ఏం చెప్పాను రా? ఇన్ని సంవత్సరం నుంచి ఆఫీస్ లో పనిచేస్తున్నావు, నీ ముఖానికి ఒక్క టీ అని ఇచ్చావా అన్నావు. అందుకే అన్నా పొద్దున లేచి స్నానం చేసి బ్రష్ చేసుకుని అన్నా నీకోసం టీ తీసుకొచ్చా. ఇది నిన్న టీయరా? అవునన్నా. అల్లం టీ అయితే చచ్చిపోతాను, నిన్న టీ అయితే చచ్చిపోతాను దరిద్రుడా. నన్ను అర్థం చేసుకోవాలి. వీడు వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్ లో కనుక ఒక పాట వేద్దాం అనుకుంటాం, కానీ వెళ్ళేసి వస్తే చాలు. మళ్ళీ ఫోన్ వచ్చింది బామ్మ. హలో కప్పు నా కొడుకు. ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేసి అందరిస్తున్నావు ఏమిరా? ఏమిటంటా? నన్ను గుర్తుపట్టలే గబ్బునాయనా? ఎవరు సార్ మీరు? నేనురా, జయప్రకాష్ రెడ్డిని. ఓ జయప్రకాష్ రెడ్డి గారు, సూపర్ సార్. మీరు ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డిగా? అవునురా, ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డిని. నీకు పెద్ద ఫ్యానురా. ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేశారు? నీకు ఫోన్ చేయడం ఏంటిరా? ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నీకే ఫోన్ చేస్తాను. నీ వాయిస్ చాలా బాగుంటుందిరా, నువ్వు పెద్ద తోపు. యాక్చువల్గా మీరు నాకు ఫోన్ చేయడం పద్ధతి బాగుంది సార్, కానీ మ్యాటర్ ఏంటి సార్ ఇప్పుడు చేయడమే ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఒక పని చేయండి సార్, ఒక 2 minutes ఆగి ఫోన్ చేశారు అనుకోండి, నేను ఈ లోపల బయట వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట. అప్పుడు 2 minutes ఏంది? నేను బయటకు వెళ్ళేది కానీ. ఒరే పొద్దున టీవీ చేసినావా? పొద్దున టిఫిన్ చేసే ప్రాబ్లంలో ఉన్నా సార్. అంటే చేశాను సార్, నేను టిఫిన్ చేశానండి. కబురు టిఫిన్ ఏం చేసినావు? ఇడ్లీ తిన్నావా, వడ తిన్నావా, పూరి తిన్నావా, మైసూర్ బజ్జీ తిన్నావా, పులిహార తిన్నావా, ఉప్మా తిన్నావా, దోశ తిన్నావా? ఆపండి సార్, ఏదో ఒక టిఫిన్ చేశాను చెప్పితే అర్థం చేసుకుని ఒక 2 minutes ఆగి ఫోన్ చేయండి సార్. ఐ హావ్ ఏ ప్రాబ్లం సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కలవక ఫోన్ కలిస్తే 2 minutes ఆగమంటావా? ఎన్ని రోజులు చేసినారు ఆ ఫోను? అది నల్లి కలవదు. ఇప్పుడు మాట్లాడు గబ్బు నా కొడుక. ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేని సార్. ప్రతిసారి గబ్బు నా కొడుక అనక సార్, గబ్బు గుర్తుకొస్తాను సార్. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఏమీ అర్థం చేసుకుంటారా పిన్నాకుడు? మీ ఇంట్లో వాళ్ళు బాగుండారా? మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు సార్. ఎదురింటి వాళ్ళు బాగుండారా? అందరూ బాగున్నారు సార్. అర్థం పక్కింటి వాళ్ళు బాగుండారా? ఇప్పుడు నేను ఎవరు ఫోన్ చేయమన్నాడు? ప్రాబ్లం ఉంది సార్ అంటే కప్పు నా కొడుకు గుర్తుపట్లే. నువ్వు పెట్టవు నువ్వు తెలుసురా, పెట్టవు నువ్వు. ఇది బెస్ట్. ఈ లోపల మళ్ళీ వెళ్ళేసి వచ్చేయచ్చు. మళ్ళీ మోకింది అమ్మ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేశాడు మళ్ళీ? ఈ సెలబ్రిటీకి పని పాట ఉండదు. హలో రజా, రజా, చెప్పండి సార్. ఉన్నవా రజా?
ఎవరు సార్ మీరు? నేను రజా ఓసారి నీకు ఇష్టపడి. అంటే సార్ ఏంటి సార్ బ్యాటరీ సార్? రజా ఏం చేస్తున్నావు రజా? ఏం చేస్తున్నానా? బంగారు రజా ఏం చేస్తున్నావు? ఒకటి పెట్టుకొని రాక ఏడుస్తున్నాను. చెప్పండి రజా. నువ్వేం చేసావు? నీకు పెద్ద ఫ్యాన్ రజా. రోజు ఎఫ్ఎం వింటుంటా రజా. బంగారు రజా సూపర్ సార్. మీరు నా ఎఫ్ఎం వింటున్నారు, అద్భుతం. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాలి. నేను మాత్రం దానికి వెళ్ళేసి రావాలి సార్. ప్లీజ్. అది నేను చెప్పాలి. పిచ్చలా కొడక, మిట్టలా కొడక, స్టిక్లా కొడక అని తిట్టా అనుకుంటున్నావా? మంచోడు రజా. నేను తిట్టా మిట్టలా కొడక అని తిట్టా అనుకుంటున్నావా? నేను తిట్టా రజా. రజా మీరు తిట్టకండి సార్. మీరు ఒక్కొక్క తిట్టుంటే నాకు చెప్పండి ఏంటి బ్యాట్ ఏంటి? పాట కావాలంతే కదా, వేస్తాను. ఒక 2 minutes అయిపోయింది. రజా పాడికి పాట కూడా కావాలి, మిట్టల్లా కొడక పాట కూడా కావాలి. పాట నేను పిచ్చలా కొడుకున్నావా? నన్ను ఏమనుకుంటున్నావు రజా? ఇప్పుడు పాటలు ఎప్పుడు వేస్తావు? మన సాంగ్ చేసావు, డాన్స్ చేసా, సించేసా, మొత్తం దత్తర రచ్చన చేసా, బాగా చేసావు. కానీ రజా ఇప్పుడు పాటలు వేస్తావు ఎప్పుడు? పాటలు వద్దు రజా, నువ్వు పాట పాడు రజా. బంగారు రజా పాడు. నేను పాడే పరిస్థితులు లేదు సార్. వేరే పాటకి వెళ్ళాలి సార్ నేను. రజా నీ చెప్పేది అర్థం కావట్లేదు. నువ్వు ఏం తెలియదు. నువ్వు మెంటల్లో కొడుకున్నావు, పిచ్చిలో కొడుకున్నా ఏం తెలియదు. నువ్వు పాడాలి. పాడు రజా. పాట కదా? పాడు రజా పాడు. పాట కావాలి కదా సార్? పాడు రజా. పాడుతున్నాను సార్. గాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేదని. గాలిపోయే పువ్వా నీకు సార్. రాగమేంటి రజా మధ్యలో? అంటే సార్ పాటకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్. రాజా బంగారు రజా రాగం నచ్చింది. బ్యాలెన్స్ ఉంది సార్. పాట వినండి, పాట వినండి, పాట వినండి. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, తోడు లేదని నిన్ను తగలయ్యని. రాజా అమ్మా చెప్పండి సార్. ఏదో కలిసింది రాజా. మెంటల్లా కొడుక బాగుంది సార్. మీరు తిట్టున్నారు నన్ను. మెంటల్లా కొడుక తిడతా అనుకుంటున్నావా? తిట్ట రాజా. బంగారం పుచ్చుకుంటా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం పెట్టా దరిద్రుడా. సార్ సరిగ్గా పెళ్లి గురించి కాదు సార్. మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు? పాట కావాలి అంతే కదా. మీరు పాట వినండి, అద్భుతమైన పాట ఇస్తాను. మ్యాటర్ తర్వాత మాట్లాడతాం. ఓకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ హావ్ టు గో టు అనదర్ వర్క్ షాప్. బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సర్లే గగ్గోలు పెట్టకే. వాడు సేమియా పెట్టడం ఏంటి? నాకు ఈ దరిద్రం పొజిషన్ రావాలి. ఇది సెలబ్రిటీలో ఈ పాట అయిపోయే లోపల నేను తెలిసి వచ్చేయచ్చు. అప్పే సార్, మొత్తం అప్పే. ఏమైందంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు భయ్యా? అదేంటి అంటే కొత్తగా అడుగుతావు? నాకు ఎప్పుడు ఫ్రీగా ఉన్నాను, నీ దగ్గరికి వస్తాను టైం స్పెండ్ చేయడానికి. నువ్వు ఫ్రీగా ఉండాలి, నేను ఫ్రీగా ఉండాలి కదా. అయితే మ్యాటర్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. 2 minutes లో వచ్చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నేను అంత దూరం నుంచి నీ కోసం వస్తే 2 minutes ఉండను, నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోతావు ఏంటి ఇక్కడ? ఇప్పుడు 2 minutes అంటే నీకు ఎలా చెప్పాలరా? నేను నోట్తోనే చెప్పు. నోట్తో చెప్పే పొజిషన్ కాదురా. You do one thing. You stay here. Okay. I'll come back. No, it is not possible. 1 second, you wait. నువ్వు అంత దూరం నుంచి నీకు వెళ్ళడానికి వచ్చాను కదా, కనీసం నీతో కలిసి 2 కప్పులు కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోతానంటే ఎలాగ అసలు? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నరసింహ, నీ ఎమోషన్ నాకు బాగా నచ్చింది, కానీ నాకు వేరే ఎమోషన్ ప్రాబ్లం ఉందిరా. నువ్వు ఆయన ఎవరో రావాలి, ఆయన రాలేరని చెప్పారంట, షూటింగ్ ప్యాకప్ చెప్పారు. సరే ఏం చేద్దాం అనుకుంటే అరే మన చంటి ఉన్నాడు కదా, టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఇక్కడికి వచ్చాను నేను. నువ్వు నన్ను వదిలేసి అట్టు వెళ్తానంటావేంటి నువ్వు? అంటే నీకు ఏ పని లేకపోతే నా దగ్గరకు వస్తావు అనమాట. ఫ్రెండ్ నువ్వే థింగ్స్ టూల్స్కి వెళ్ళాలరా భయ్యా. నేను కొట్టాను కదా, ట్రై టు అండర్స్టాండ్. నా ప్రాబ్లం వేరే ఉందిరా. ఐఎమ్ లిటరలీ సారీ. I love you. కొట్టిన తర్వాత కూడా నీ తప్పు నువ్వు రియలైజ్ చేసి సారీ చెప్పావు చూడు. I love you రా. I really love you రా. ఇడవుడు ఎవడా నువ్వు? మీడియా నేను పిల్లలేదు.
ఎక్కడ తీసుకున్నారా? అన్నా చెంటే చంటి ఆయన అన్నా మీడియాకి ఇప్పుడే ఒక న్యూస్ లీకేజ్ అయిందన్నా. నీకు ఎఫ్ఎం రేడియోలో మంచిగా పెద్ద ఆర్కే విన్నర్ గా అన్నా ఆర్జీ విన్నర్ గా అవార్డు వచ్చిందన్నా. అవార్డు వచ్చింది. నీకు మ్యాటర్ లీక్ అయింది, నాకు వేరే లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఐ జస్ట్ కమ్ బ్యాక్. యూ ప్లీజ్ ఫైండ్ దిగడానికి వచ్చాడు, నీకు ఆర్జే అవార్డు వచ్చింది, బెస్ట్ ఆర్జే అవార్డు. ఇనుకుంటే వెళ్ళిపోతామేంటి నువ్వు? ఆర్జే అవార్డు వచ్చింది. ఫోటోలు తీస్తావా? ఇందాక నేను చూస్తున్నాను. ఈజీరా వెళ్ళాలరా, కారిపోతుందిరా. దరిద్రుడా, ఏంట్రా సౌండ్ ఏంట్రా దరిద్రుడా? సూపర్. దరిద్రుడా, నేను కాదు, నువ్వు కాదు, ఇది చేసింది ఆయన. ఈ ఫోటో క్యాప్చర్ చేయాలి, అర్జెంట్ గా అవార్డు కొట్టాలి, ఫోటోగ్రాఫర్ గా వస్తా. బాత్రూమ్ వెళ్ళాడు, రాజు ఫోటో దిగిన దరిద్రుడా. రోజా గారు ఏమంటారు? చంటి గారు అండ్ ఈ లాస్ట్ లో మీరు నించిన నాగతేజ చాలా బాగుంది మీ ఇద్దరిది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆ ప్రాబ్లం అనేది. అలాంటి టైంలో ఎలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ నిజంగా మీ ఊహ చాలా బాగుంది. కానీ మధ్యలో సౌండ్సే అందరికేమో ఇలా ఇలా వస్తుంటే ఆవిడ నవ్వుతోంది, ఆవిడకి బాగుందేమో. నాగబాబు గారు మీరేమంటారు? బాగుంది, గుడ్. కానీ ఇంతవరకు పోసాని కానీ లేకపోతే మన జయప్రకాష్ కానీ చాలా తక్కువ మంది ఇమిటేట్ చేశారు. ఎక్కడో చాలా సూపర్ గా చేశారు, చాలా బాగా చేశారు. మురళిని చూసినట్టు మీ ఎక్స్ప్రెషన్ కూడా మురళిలా కనపడింది నాకు పోసారి. సో మరి మన జబర్దస్త్ జడ్జెస్ లో ఎవరు పాయింట్స్ చూడాలనుకున్నారు ఇప్పుడు? మేడం